ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ సామాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చట్పట్ చపాతీ నేర్చుకుందామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇంట్లో మీరు తినగా మిగిలిపోయిన చపాతీలను పడేయకుండా ఈ విధంగా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా చట్పట్గా చాలా బాగుంటుంది. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మరియు రిలేటివ్స్కి షేర్ చేయండి. ఒక కట్ట పాలకూరను తీసుకోండి. పాలకూరను తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోండి. సన్నగా కట్ చేసుకొని వాటర్లో సాల్ట్ వేయండి. సాల్ట్ వేసి ఒక 10 మినిట్స్ సోక్ చేయండి. ఒక 10 మినిట్స్ సాల్ట్లో పాలకూరను ఉంచండి. ఎందుకంటే ఆకుకూరల్లో పురుగులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సాల్ట్లో ఒక 10 మినిట్స్ ఉంచి తర్వాత ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత మనకు మిగిలిపోయిన చపాతీలని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోండి. తుంచి వేసుకోండి చిన్న చిన్నగా. బాగుంటుందండి ఇది మార్నింగ్ ఈవినింగ్ టైంలో ఈవినింగ్ స్నాక్స్గా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బగోన పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీరా, తర్వాత ఒక 2-3 వెల్లుల్లి రెమ్మల్ని వేసుకోండి. తర్వాత పాలకూరని వేసి ఒకసారి విధంగా బాగా కలుపుకోండి. తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ మీ టేస్ట్కి తగినంత వేసుకొని ఒకసారి ఈ విధంగా బాగా కలపండి. కలిపిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వండి పాలకూరని. చూడండి, పాలకూర మగ్గింది. అందులో ఉన్న వాటర్ అంతా డ్రై అయిన తర్వాత మనము కట్ చేసుకున్న చపాతీలని వేసుకోండి. వేసుకొని బాగా కలపండి. కలిపిన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా, తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేయండి. ధనియా పౌడర్ వేసి బాగా కలిపి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని ఒక 1 మినిట్ వరకు మగ్గనివ్వండి. మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. తీసుకొని అందులో సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని ఒక 1/2 కప్పు వరకు వేసుకోండి. తర్వాత సేవు, ఆలు బుజ్జి, లేకపోతే మీ ఇంట్లో సన్నటి కారపూస ఉంటుంది చూడండి, ఆ కారపూస లేదా బూందీ మిక్చర్ ఏది ఉంటుంది వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. అంతే, ఎంతో టేస్టీగా చట్పటలాడుతూ చట్పట్ చపాతీ రెడీ అండి. ఈసారి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మరియు రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కొరకు మీ సామాస్ కిచెన్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.